మిల్లెట్స్ దోశ తయారు చేసుకోవడానికి 2 కప్పుల బియ్యం, 1 కప్పు సొద్దలు, 1 కప్పు జొన్నలు, కొద్దిగా మెంతులు, కొద్దిగా శనగపప్పు, 1 కప్పు మినపప్పు బాగా కడిగి ఒక 6 గంటలు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకొని కడిగిన వాటిని మిక్సీ జార్ తీసుకొని బాగా మెత్తగా పిండి లెక్క మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి. ఇందులో కొద్దిగా సోలా పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దోశ వేసుకోవాలి. దీనిపైన కొద్దిగా నెయ్యి వేస్తే ప్లెయిన్ దోశ రెడీ. ఇందులో రాగులు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇంకో దోశ వేసుకొని దానిపైన ఎర్రకారం పూసుకుంటే ఎర్రకారం దోశ రెడీ. పల్లి చట్నీతో తింటే చాలా బాగుంటుంది. రోజు మామూలుగా తినే దోశ కన్నా ఈ దోశ తింటే హెల్త్కి హెల్తీ, టేస్టీకి టేస్టీ సూపర్గా ఉంది.